మన ముఖ్యమంత్రి సార్కు ఎంత సెక్యూరిటీ ఉంటుంది. సార్ రోడ్డు మీదకి వస్తున్నాడంటే చిన్న చీమను కూడా రోడ్డు మీద ఉండనియరు. సార్ ఒక్కనే ఎటు పోనియరు. ఎప్పుడు ఎంబడి సెక్యూరిటీ ఉంటారు. ఇంటి చుట్టూ కిలోమీటర్ దాకా ఎవ్వల్ని రానియరు. కానీ ఇంత బందోబస్తు ఉండంగా ఇట్లెందుకు అయిందంటారు. ఇగో ఈ కారు పోట్వ చూసిండ్రా, అట్లనే మన ముఖ్యమంత్రి సారు కాన్వాయ్ కూడా చూడుర్రి. జరా కారు నెంబర్లు గుర్తుపట్టుండ్రి. TG 09663019 రెండు సేమ్ కార్లు కదా. మరి ఇదేంది సెక్యూరిటీ లేకుండా పోతున్నదని చూస్తున్నారు కదా. మనమే కాదుల్లో పోలీసోళ్ళు కూడా పరిశాన్ అవుతున్నారట. ముఖ్యమంత్రి సారు కారు నడి రాత్రిలా హైదరాబాద్ సిటీలా ఔటర్ రింగ్ రోడ్డు మీద మస్తు చక్కర్లు కొడుతున్నదట. రయ్యి రయ్యి అని మస్తు స్పీడ్ మీద పోతున్నదట. పోవాల్సిన దానికంటే ఎక్కువ స్పీడ్ పోతున్నారని సీసీ కెమెరాలు ఫోటోలు కొట్టినాయి. కానీ గా రాత్రిలా సీఎం రేవంత్ సార్ కారు ఎక్కడికి పోతున్నట్టు? పోలీసులు ఎవ్వరు కావలి లేకుండా ఎందుకు పోతున్నట్టు? కారుల ముఖ్యమంత్రి లేకున్నా చాలా భద్రంగా తీసుకుపోతారు కార్లను. కానీ ఇవేమో ఇట్లా నడి రాత్రిలా ఎక్కడెక్కడికో ఒంటరిగా పోతున్నాయి. మరి అందులో సీఎం సారే పోతున్నాడా లేకపోతే ఇంకెవరన్నా పోతున్నారా అనేది తెలుస్తలేదు. ఇంకో దిక్కు ఇక చూడు, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కారు నెంబర్ తోనే ఎన్ని కార్లున్నాయో. మరి ట్రాఫిక్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో పోన్రి. సీఎం సార్ గురించి ఇంత సోయి లేకుండా పోతున్నది. అసలే సార్ అంటే చాలా మంది కండల్లా నిప్పులు పోసుకుంటున్నారట. అసొంటి టైంలా ఇట్లా ఒంటరిగా కారును బయటికి తోలుడు, వేరే కార్లకు అదే నెంబర్ పెట్టుడైతే మంచిగా లేదు. పోన్నాం సారు, మీరే దగ్గరుండి నంబర్లు మార్పియండ్రి.